పార్లమెంటు సభ్యుల్ని శాసనసభ్యులుగా, శాసనసభ్యుల్ని పార్లమెంటు సభ్యులుగా మార్చేందుకోసం అభ్యర్థులుగా, పార్లమెంటు సభ్యులని అసెంబ్లీ అభ్యర్థులుగా, అసెంబ్లీ అభ్యర్థులని పార్లమెంటు అభ్యర్థులుగా డిసైడ్ చేస్తూ కొంతమందిని మార్పు చేర్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే కొంతమందికి సీట్ ఇవ్వనని చెప్పారు, మరికొంతమందికి కొత్తగా సీట్లు ఇచ్చారు. టోటల్గా 60 మందికి సంబంధించినటువంటి లిస్టులు ఇప్పటిదాకా బయటకు వచ్చినాయి. ఇంకొక 2 జాబితాలు రాబోతున్నాయి. అయితే ఇందులో ఇప్పుడు కొత్తగా మార్చాక, ఇంతకుముందు సర్వేలు చేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి, సిట్టింగ్ ఎమ్మెల్యేకి పెద్దగా ఇంపాక్ట్ లేదు అనుకున్నప్పుడు వాళ్ళని మార్చుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని పంపించారు. ఇప్పుడు రీసర్వే చేపిస్తున్నారంటే కొత్త వాళ్ళని పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, అక్కడున్న కార్యకర్తలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇది రీసర్వే చేపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ సర్వే తర్వాతన అక్కడ వీళ్ళు ఎమర్జ్ అయ్యారా లేదా అన్న దాని మీదను బట్టి కొన్ని మార్పు చేర్పులు ఉంటాయంటూ వైసీపీకి సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి.